ఈరోజు టమాటాలు హార్వెస్ట్ చేద్దామండి. టమాటాలు అని చెప్పి తోటకూర చూపిస్తున్నాను ఏంటనుకుంటున్నారా? తోటకూర కాదు, ఇందులో టమాటాలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు టమాటాలు అయితే హార్వెస్ట్ చేద్దాము. ఇవి నేను చెత్త మొక్కలకి వేస్తాం కదా, చెత్త వాటర్ కిచెన్ వేస్ట్ అంతా కూడా వాటర్లో నానబెట్టి ఆ వాటర్ మొక్కలకి వేస్తూ ఉంటాను కదా. విత్తనాలు నాటి వాటంతట అవే పడ్డాయన్నమాట ఈ టమాటా మొక్కలన్నీ. నేను ఊరు వెళ్ళే ముందు అయితే చాలా కాయలు ఉండేవి. ఇప్పుడైతే ప్రజెంట్ ఎన్ని పళ్ళు వస్తాయో చూడాలి. 4 దొరికినాయి. అదేంటో పండే కొద్దీ వాటంతట అవే కిందన పడిపోతున్నాయి, కొయ్యకుండానే. తెలీదు. చూసారా, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలా టచ్ చేస్తేనే వచ్చేస్తున్నాయి అన్నమాట. కొంచెం పరువు ఉన్నాయి, అయినా సరే పండిపోతాయి, ఏం పర్లేదు. ఇవన్నీ కోసేసుకున్నాము. మొత్తానికి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదనమాట. బాగా అనిపించింది. చూడండి ఎన్ని టమాటాలు వచ్చినాయో. 1 2 3 4 5 6 చాలా టమాటాలు వచ్చినాయండి. చాలా అంటే నాకు చాలానే. ఇది బుజ్జి టమాటో చూసారా, బాగుంది కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే టెర్రస్ మీద పండించుకున్నాను కాబట్టి ఎలాంటి పెస్టిసైడ్స్ వాడలేదు. ప్యూర్ ఆర్గానిక్ అని చెప్పొచ్చు. చూసారా, బాగున్నాయి. చిన్నవైనా సరే భలే ఉన్నాయి. ఇవన్నీ కూడా పండిపోతాయి, పరువు ఉన్నాయి, పర్లేదు. 2 రోజుల్లో రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా మనకి చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి చూడండి.